హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 120వ భాగం. ఏంటో వదిన లేక బోర్ కొడుతుంది. తనుంటే తనతో మాట్లాడుతూ అలా బయటకు వెళ్లి సరదాగా తిరిగొచ్చేదాన్ని అనుకుంటూ ఫ్రెండ్కి కాల్ చేసింది సవిత. ఏయ్, ఈరోజు అలా సరదాగా షాపింగ్కి ఏమైనా వెళ్దామా? లేదే, నేను రాలేనని చెప్పింది ఆమె ఫ్రెండ్. ఎందుకు? మా కాలనీలో ఒక ఇంట్లోకి దొంగలు పడి మొత్తం దోచుకుపోయాడంట. దాంతో కాలనీలో అందరూ చాలా భయపడుతున్నారు. ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని మా డాడీ కూడా చెప్పారు. అంటే దొంగ అనగానే మా వదిన ఫోన్ని నువ్వు కానీ కొట్టేశావా అని సుధీర్తో మాట్లాడిన తన మాటలు గుర్తొచ్చి గట్టిగా నవ్వేసింది సవిత. ఏంటే నేను ఇంత సీరియస్గా అటు చెప్తుంటే నవ్వుతున్నావు? సారీ, నాకేదో గుర్తొచ్చి నవ్వొచ్చిందిలే. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేయగానే 2 సార్లు సుధీర్తో మాట్లాడిన మాటలు, మూడోసారి ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం గుర్తొచ్చి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది సవితకి. అవును, ఫోన్లో మాట్లాడి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, కానీ అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. పోనీ ఒకసారి మాట్లాడదామంటే వదిన కూడా వెళ్ళిపోయింది. పోనీ వదినకి కాల్ చేసి అతని నెంబర్ అడిగితే? చిచి వద్దులే, నేను నార్మల్గా అడిగినా వదినకి ఇంకోలా అనిపించొచ్చు అని లైట్ తీసుకుంటే, ఇదే టైంకి నిద్రపోబోతూ ఫేస్బుక్లో చిట్ చాట్ చేస్తున్న సుధీర్కి సవిత ఫ్రెండ్స్తో దిగిన ఫోటో అప్లోడ్ చేస్తుండడం చూసి అది సరయుని ఫాలో అవుతున్న సవిత నుండి వచ్చిన ఫోటో అని అర్థమై ఇందులో సవిత ఎవరు అనుకుంటూ జూమ్ చేసి చూశాడు. అందరూ క్యాప్స్ పెట్టుకుని కాలేజ్ స్క్రిప్ట్లో ఉన్న ఫోటో అవడంతో వాళ్లలో తనెవరో అర్థం కాలేదు. తన ఫేస్బుక్ ఐడి ఓపెన్ చేసిన సుధీర్కి అది ప్రైవేట్లో కనిపించడంతో సవిల ఎలా ఉంటుందో కనిపించలేదు. 3 సార్లు తనతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుని సవితకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నాడు సుధీర్. ఇలా 4 రోజులు గడిచేసరికి ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి, అందులో ఉండే లొసుగులు, ప్రాఫిట్ లాస్ట్ అన్ని విషయాల గురించి క్లియర్గా జగన్నాథ్ పంపించిన వ్యక్తి సరయుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారంగా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసే పనిలో పడింది సరయు. వంకర టింకరగా నడుపుతున్న డ్రైవింగ్ నుండి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసే పొజిషన్కి రాధిక వచ్చేస్తే, సంజయ్ చెప్తున్న చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ కొద్ది కొద్దిగా స్లో నుండి ఫాస్ట్గా వెళ్ళడం మొదలెట్టింది రాధిక. బావా, నేను స్కూటీ నేర్చుకోవడం ఏమో కానీ నీతో పొద్దున్నే ఇలా వెళ్తుంటే మాత్రం సూపర్గా ఉంటుంది తెలుసా? ఉంటుంది. ఇంత చలికి జలుబు చేసిందంటే అప్పుడు తెలుస్తుంది నీకు. ఓ బావా, ఎప్పుడో ఏదో చేస్తుందని ఇప్పుడు హ్యాపీనెస్ని మిస్ చేసుకోకూడదు అంటూనే ఒకచోట సడన్ బ్రేక్తో కారాపింది. ఏమైంది, సడన్గా ఆపావేంటి అంటూనే తను చూస్తున్న వైపు చూసిన సంజయ్కి అక్కడొక ముసలమ్మ రోడ్డు మీద పడుకొని ఉండడం చూసి తన భుజం మీద చేయి వేసి, బామ్మ గుర్తొచ్చిందా అని అడిగాడు. అవునన్నట్టు తలూపి, ఆమెను చూస్తుంటే అచ్చం బామ్మలానే ఉంది బావా. పాపం బామ్మ ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఈ ఊర్లో తనకంటూ ఎవరూ లేరు. నిజంగానే ఊరు వెళ్ళిందో లేదంటే ఎక్కడైనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఏం జరుగుండదులే రాధి, నువ్వనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అది కాదు బావా, నాన్న చనిపోయాక నాకు బామ్మ తప్ప ఇంకెవ్వరూ తోడు లేకుండా పోయారు. కానీ తను మాత్రం నా కోసం వచ్చి ఇప్పుడెక్కడుందో ఏంటో కూడా తెలియట్లేదు. కనీసం ఆ రోజు తనతో పాటు నన్ను కూడా తీసుకుపోయి ఉంటే ఇప్పుడు ఎవరికి ఈ సమస్య వచ్చేది కాదేమో అని రాధిక బాధపడుతుంటే, ఆవిడికేం కాదని చెప్తున్నాను కదా అంటూనే తన పర్సులో ఉన్న డబ్బులు తీసి రాధికకిచ్చి ఆవిడికి ఇచ్చి రమ్మన్నాడు. ఆవిడ బెడ్షీట్ కింద డబ్బులు పెట్టి ఆవిడలో ముసలమ్మని చూసుకుంటూ వస్తుంటే బండి స్టార్ట్ చేశాడు సంజయ్. మీ బామ్మ గురించి ఆలోచిస్తూ ఈరోజు నా గురించి మర్చిపోతావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు సంజయ్. ఎవరి గురించైనా నీ తర్వాతే అంటూ కిచెన్లోకి వెళ్లిన రాధికని చూస్తూ ఏదో ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సంజయ్. 4 రోజులుగా అనుకోకుండా అలవాటైన అలవాటుని కంటిన్యూ చేస్తూనే రాధిక నిదుటిని ముద్దాడి ప్రేమగా ఆమె చెంప మీద ముద్దు పెట్టి నవ్వుతూ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్.
హాస్పిటల్కి 1 అవర్ లేటుగా వస్తానని ఇన్ఫార్మ్ చేసి కార్ టర్న్ చేసుకుని సంజయ్ ఒక ఓల్డేజ్ హోమ్ ముందు కార్ ఆపాడు. ఒక సైడ్కి కార్ పార్క్ చేసి కోట్ స్టెథోస్కోప్ కారులోనే ఉంచి లోపలికెళ్లిన సంజయ్కి కర్ర పట్టుకుని గార్డెన్లో నెమ్మదిగా వాకింగ్ చేస్తున్న ముసలమ్మని చూసి ఆమె ఎదురుగా నిలబడి బామ్మ అని పిలిచాడు. సంజయ్ని ఒకసారి చూసి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంటే, ఇంకా నా మీద కోపం తగ్గలేదా బామ్మ? తగ్గడానికి నువ్వు చేసింది తప్పు కాదు, నమ్మక ద్రోహం. బామ్మ, నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? అక్కడ నీ మనవరాలు నీకోసం ఏడుస్తుంది. ఏడవనివ్వు, కనీసం ఏడుపైనా నిన్ను నీ మనసుని కదిలిస్తుందేమో. బామ్మ, తనకి నేనే అన్యాయం చెయ్యట్లేదు. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? మేమంతా ఉండగా ఓల్డేజ్ హోంలో ఉండాల్సిన కర్మ నీకేంటి చెప్పు? పదబామ్మ, ఇంటికెళ్దాం. నిన్ను చూస్తే రాధిక చాలా సంతోషిస్తుంది. నాకంటూ ఎవ్వరూ లేరు బాబు. ఉన్న ఒకే ఒక సంబంధం మురళిది, రాధికదే. మురళి తన కూతుర్ని నా చేతుల్లో పెడితే ఆ బాధ్యత తీర్చుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. కాని నువ్వు నీ అవసరం తీర్చుకుని ఇచ్చిన మాటనే గాలికి వదిలేశావు. కాని రాధిక ఇప్పుడు నాతోనే ఉంది బామ్మ. తను చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు? 6 నెలల తర్వాత అంటే మౌనంగా ఉండిపోయాడు. నీ పని అయిపోయిందని తప్పించుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఆ పిచ్చిదాని పరిస్థితి? అలా ఏం జరగదు బామ్మ. నువ్వేం చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు బాబు. భార్యగా ఏ రోజైతే రాధికని నీ ఇంటికి తీసుకెళ్తావో అప్పుడే మళ్ళీ నేను నా మనవరాలి ముఖం చూస్తాను. ఎక్కడో రోడ్డు మీద పడినా నన్ను జాలిపడి ఇక్కడ చేర్పించావు. దానికి కృతజ్ఞతలు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకేం మాట్లాడలేకపోయాడు సంజయ్. రాధిక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత తన కోసం రోడ్లన్నీ వెతుకుతున్న సంజయ్కి వర్షంలో చలికి వణుకుతూ కనిపించింది ముసలమ్మ. అప్పటికే స్పృహలో కూడా లేకపోవడంతో ఆమెని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్లి తనే ట్రీట్మెంట్ చేశాడు. ఇంటికెళ్దామని ఎంత బతిమాలినా తను రానని మొండికేయడంతో 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఓల్డేజ్ హోంలో జాయిన్ చేశాడు. ఆవిడ్ని మభ్యపెట్టడం ఇష్టం లేక అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి తనకి చేరవేస్తూనే ఉన్నాడు సంజయ్. కాని ఎంత చెప్పినా రాధికకి నమ్మక ద్రోహం చేశాడన్న ఆలోచనలోనే ఉండిపోయింది ముసలమ్మ. అసహనంగా అక్కడి నుండి సంజయ్ వెళ్ళిపోతే వెళ్తున్న అతన్ని చూస్తున్న ముసలమ్మ, నీ మనసులో ప్రేమకున్న అర్థమేంటో దాన్ని పొందే వ్యక్తి ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నావు బాబు. నువ్వు తెలుసుకునేటప్పటికీ ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అనుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రాధీ, టైం అయింది అంటూ కోట్ వేసుకుంటూ వస్తున్న సంజయ్కి ఎదురెళ్లి లంచ్ బాక్స్తో పాటు అతని మెల్లో స్టెథోస్కోప్ కూడా వేసి జాగ్రత్త బావా అంటే నవ్వి వెళ్ళొస్తానని చెంప మీద నిమిరి వెళ్ళిపోతున్నా అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది రాధిక. ఏమైంది? ఏమైనా కావాలా అని అడిగాడు. ఏంటది? అతని చెయ్యి పట్టుకుని దగ్గరికొచ్చి అతడి ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, ఈ 6 నెలలు నీకు పూర్తి భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను బావా. హస్బెండ్ బయటికెళ్లే ముందు భార్యకిలా ముద్దు పెట్టి వెళ్తాడంట అంటూ నుదుటి మీద పెదవులు ఆనించి క్షణకాలం పాటు కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఏ వికారమూ లేని ఆమె పెదవుల తాకిడికి మౌనంగా కళ్ళు మూసుకుని కాసేపు అలానే ఉండిపోయాడు సంజయ్. 2 నిమిషాలకి నెమ్మదిగా అతడికి దూరం జరిగి, ఇది నిన్ను టెంప్ట్ చేయడానికో కాదు బావా, ఎందుకో పెట్టాలనిపించింది అని భయపడుతూ చెప్తుంటే నవ్వుతూ రాధిక ముగ్గ మీద ముద్దు పెట్టగానే షాక్ అయి చూసింది. ఇది కూడా టెంప్ట్ చేయడానికి కాదు, మా అమ్మకి ఇలానే పెడతాను అందుకే పెట్టా అని ఐ బ్లింక్ చేసి వెళ్ళొస్తాను అని మరోసారి ఆమె చెంప నిమిరి వెళ్ళిపోతుంటే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా అనిపించింది రాధికకి. ఆ సంతోషంతో ఇల్లంతా చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ దాన్నెవరితో పంచుకోవాలో అర్థం కాక డైరెక్ట్గా ఎదురింటికెళ్లి హనీని తెచ్చుకొని ఆ పాపతో తన కబుర్లన్నీ చెప్తూ తన సంతోషాన్నంతా ఆ పాపతో పంచుకుంది రాధిక.